మీకు ఈ వీడియో దేనికి అని ఎక్స్ప్లెయిన్ చేయడమే నాకు పెద్ద ప్రాబ్లంగా ఉంది ఈ కాంటెంట్ చెప్పేదన్నా కూడా. ఎందుకంటే లైవ్ ఎపిసోడ్ సింక్లో లేదు కదా. లైవ్ ఇప్పుడు ఎపిసోడ్ అయిపోయింది అనుకోండి, రెగ్యులర్గా ఏం చెప్తా ఎపిసోడ్ అయిపోయిందా, ఎపిసోడ్ ఎక్కడ చూసారు కదా. దాని తర్వాత లైవ్లో ఏం జరిగిందంటే మిడ్ నైట్ టాక్స్, అర్ధరాత్రి ముచ్చట్లు ఏదో పేరు పెట్టి చెప్పచ్చు. ఇప్పుడు ఎపిసోడ్ ఎక్కడ ఉంది, లైవ్ ఇంకెక్కడ ఉంది. సో ఫస్ట్ ఇది చెప్తా. ఇది నేను ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నానంటే ఈరోజు లైవ్ కెప్టెన్సీ టాస్క్ ఏదైతే జరిగిందో అక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నా. సో లైవ్లో కెప్టెన్సీ టాస్క్, దాని తర్వాత జరిగిన పరిణామాలు, అక్కడి నుంచి నేను మిడ్ నైట్ ముచ్చట్ల కింద తీసుకుంటున్నా. సో ఇది పార్ట్ 1. దాని తర్వాత కెప్టెన్సీ టాస్క్ అయిపోయిన తర్వాత కొంచెం సేపు చెప్తాను. దాని తర్వాత నుంచి నెక్స్ట్ లెవెల్ డిస్కషన్స్ ఉన్నాయి, అది పార్ట్ 2. సో ముందు చూసేసి ఎంజాయ్ చేసేయండి, తర్వాత అది లాంచ్ చేద్దాం. ఓకేనా, లెట్స్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. సో హౌస్లో కెప్టెన్సీ టాస్క్ జరిగింది. ఫర్ ద ఫస్ట్ టైం మన తెలుగు బిగ్ బాస్లో 2 కెప్టెన్లు ఒకేసారి. ఎందుకంటే కెప్టెన్ అయ్యారు, వారంలో కెప్టెన్లు చేంజ్ అయ్యారు, ఇది వేరే. కానీ బట్ ఫస్ట్ టైం, ఫర్ ద ఫస్ట్ టైం 2 కెప్టెన్లు ఉంటారు హౌస్లో. ఆ 2 కెప్టెన్ల కోసం ఇప్పుడు కెప్టెన్సీ టాస్క్ జరిగింది. దానికోసం ఎవరైతే కంటెండర్స్ ఉన్నారో, 6 ఎవరైతే ఉన్నారో, 5 ఫైర్ స్టోన్ వాళ్ళు, ఒకళ్ళేమో ఈ పాత వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పేర్స్గా ఏర్పడమని బిగ్ బాస్ చెప్పాడు. సో 2 కింద పేర్స్ ఏర్పడమని చెప్పాడు. మాధురి గారు ఫస్టే డిక్లేర్ చేశారు ఏంటంటే, నాకు ఒక అమ్మాయి కావాలి, నాకు అక్కడే కంఫర్టబుల్, అప్పుడే కంఫర్టబుల్ అని. అందుకే నేను తనుజ అన్నాను, మీరే సుమన్ శెట్టి అన్నారు. సో నాకు సంబంధం లేదు, నాకు మాత్రం అమ్మాయి కావాలని చెప్పి డిక్లేర్ చేశారు. సాయి ఏమంటాడు, లేదు నేను నేను చూసుకుంటాను, నా స్వార్థం నేను చూసుకుంటాను అన్నాడు, విచ్ ఇస్ ఫేర్. సో నాకు రమ్య కావాలి, నాకు కంఫర్టబుల్, సో రమ్యతోనే ఉండాలంటారు. రమ్య. ఆయిషా ఉంటుంది, అరే మీరు ఏదో తీసుకొని నాకు ఏదో తగలట్టండి అంటారు. సో అటు చేసి ఏం చేశారంటే, మాధురి గారు ఆయిషా ఒక పేరు అయ్యారు, రమ్య సాయి ఒక పేరు అయ్యారు, గౌరవ్ అండ్ సుమన్ శెట్టి అన్న ఒక పేరు అయ్యారు. సో ఈ ముగ్గురులోకి అండర్ డాగ్స్ అంటే మాత్రం గౌరవ్ అండ్ సుమన్ శెట్టి అన్న. ఎందుకంటే ఒక లాంగ్వేజ్ ప్రాబ్లం, అన్నకు కూడా కమ్యూనికేట్ సరిగ్గా చేయలేడు, సరిగ్గా మాట్లాడు, డైరెక్ట్గా వాయిస్ అవుట్ చేయడు. పిరమిడ్ అంటే కూడా అన్నకు తెలియదు, అకార్డింగ్ టు శ్రీజ ఆరో చెప్పిన దాని ప్రకారం సరిగ్గా పెట్టలేకపోయారు. సో వీళ్ళు ఎలా ఆడతారు అన్నది మేజర్ పాయింట్ అనమాట. సో వీళ్ళు అండర్ డాగ్స్ అంటే వీళ్ళు అసలు లీస్ట్ బాదర్ టీం, అంటే వీళ్ళు అసలు గెలవరు అనుకున్న టీం వీళ్ళది. ఆ టైంకి అక్కడ జరిగిన పరిణామాలు చూసుకుంటే స్ట్రాంగ్గా కనిపించింది సాయి అండ్ రమ్య. టాస్క్ ఏంటో తెలియదు మనకి ఇంకా. సో వీళ్ళు ఫస్ట్, ఆయిషా మాధురి గారు సెకండ్, వీళ్ళు థర్డ్. వీళ్ళ మీద పెద్ద అంచనాలు లేవు, అంచనాలు తలకించలు చేయటమే మాస్ జాతర అంటే. సో ఇదనమాట. నెక్స్ట్, సో బిగ్ బాస్ టాస్క్ ఎక్స్ప్లెయిన్ చేయడం స్టార్ట్ చేశాడు. ఏం చెప్తున్నాడంటే, టాస్క్ ఏం లేదు, సింపుల్. ఇక్కడ ఒక 3 వాకీ టాకీలు ఉన్నాయి. ఆ 3టికి కేజెస్ వేసి ఉన్నాయి, లాక్ చేసేసి ఉన్నాయి. లాక్కి 3 తాళాలు ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ బాక్సులు ఉన్నాయి. బాక్సుల మీద డిఫరెంట్ సింబల్స్ ఉన్నాయి. స్టార్స్, పుర్రె బొమ్మ, పెద్ద స్టార్లు, చిన్న స్టార్లు, బుక్, ఏ ఒక సింబల్స్ ఉన్నాయి. పేర్స్లోని 2లో ఒకళ్ళు ఇక్కడ ఉండాలి, ఇంకొకళ్ళు మన పదం వాడటం నాకు కొంచెం అభ్యంతరం కాబట్టి నేను దాన్ని బాక్స్ అంటాను. సో లోపల యాక్టివిటీ ఏరియాలో బాక్స్ ఉంటుంది. ఆ బాక్స్లో వాళ్ళని లాక్ చేస్తారు. ఎవరు లాక్ చేస్తారంటే బిగ్ బాస్ టీం వాళ్ళని లాక్ చేసింది. అన్నా మరి ఏందన్నా నాకు ఊపిరి ఆడదన్నా అది అంటే, అక్కడ వద్దుగా ఎమర్జెన్సీ బిల్లు పెట్టారన్నమాట. టింగ్ 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 అని కొట్టామనుకోండి, ఐస్ క్రీమ్ బండి వచ్చినట్టు బిగ్ బాస్ టీం వచ్చేసి ఓపెన్ చేసి తీసుకెళ్ళిపోతారు కదా, ఐస్ క్రీమ్ పొల్లస్తారు. సో మనం ఇంకా ఎగ్జిట్ అయిపోయినట్టు గేమ్లో నుంచి. సో లోపలికి వెళ్ళి మనం పడుకోవాలి. అక్కడ కొంచెం కొద్దిగా శ్మశానం లాంటి సెటప్ వేసి పొగలో గిగలు ఏదో వేస్తుంటారు. లైవ్లో మాత్రం చూపిలే యాక్టివిటీ ఏరియా. ఎపిసోడ్ అయిపోయిన తర్వాత ప్రోమోలో చూపించడమే. సో లోపల వాళ్ళు ఉంటారు, వాళ్ళకు ఒక టార్చ్ లైట్ కూడా ఉంటుంది, పిల్లలు భయపడకుండా లోపల. సో లోపల ఇక్కడ బాక్స్ మీద ఎలాంటి సింబల్స్ అయితే ఉన్నాయో లోపల ఎక్కడో బాక్స్ మీద ఒక క్లూ ఉంటుంది. వీళ్ళ దగ్గర ఉన్న టార్చ్ ఏదైతే ఉందో బాక్స్ లోపల, ఆ టార్చ్ చేసుకొని ఆ క్లూ చూసుకోవాలి. చూసుకొని వీళ్ళ దగ్గర ఉన్న వాకీతో బయట ఉన్న వాళ్ళకి కమ్యూనికేట్ చేయాలి. సో వీళ్ళు లోపల బజర్ కొట్టిన తర్వాత వీళ్ళు వాకీలోంచి గౌరవ్ గౌరవ్, రమ్య రమ్య, కమాన్ అనగానే వాళ్ళు అక్కడి నుంచి స్టార్ట్ చేయాలన్నమాట. సో ఇది టాస్క్. దీని తర్వాత ఇప్పుడు వీళ్ళు ఎలా ప్లాన్ చేసుకున్నారు, వీళ్ళకి ఎలా అర్థమైందంటే ఎవరికి అర్థం కాలేదు సరిగ్గా. కళ్యాణ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, కళ్యాణ్కి కూడా అర్థం కాలేదు. ఏంటి అంటే లోపల ఏముంటుందో మనకు తెలియదు, ఏదైనా ఉండొచ్చు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత చూసుకోవాలి, అది ఎవరు ఉంటుంది మీరు మీ ఇంకా అదే అన్నట్టు చెప్తూ ఉంటాడు. కానీ ఇమ్మాన్యుయల్ దీన్ని బాగా క్యాచ్ చేస్తాడు. ఇమ్మాన్యుయల్ టాస్క్ని డీకోడ్ చేయడంలో, టాస్క్ని అర్థం చేసుకోవడంలో తోపు. నేను ఇది పెట్టా ఇన్స్టాగ్రామ్లో, పెట్టంగానే దిస్ ఈజ్ ద సేమ్ గాయ్, ఈ సేమ్ పిలో లాస్ట్ టైం టాస్క్ని మడతేసి పాతిట్టాడు అని చెప్పి కింద కామెంట్ వచ్చింది. ఎస్, ఒక టాస్క్ అది ఏంటి అంటే తను ఇంకా వాళ్ళు స్ట్రాటజీస్ తీసి ఇచ్చేయడం చెప్తే నేను అనేది ఏంటంటే టాస్క్ ఆడడం కాదు నేను అన్నది. యాక్చువల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేద్దానికి వదిలేసా. టాస్క్ని డీకోడ్ చేయటం అంటే టాస్క్ ఎలా చేయాలి ఏంటి అని చెప్పి, అందులో స్ట్రాటజీస్ దాని గురించి కాదు, విధానం కదా. టాస్క్ని అర్థం చేసుకోవటంలో ఈజీగా అర్థం చేసుకుంటాడు ఇమాన్యుయల్. చెప్పగానే అర్థం చేసుకుంటాడు, టక్కన అర్థం చేసుకుంటాడు. చెప్పకపోయినా సెటప్ చూసి చెప్పేస్తాడు ఇమాన్యుయల్, తెలుసా.
నాకు మైండ్ పోతూ ఉంటుంది. ర్యాంకింగ్లు పెట్టగానే దివ్యకి చెప్పాడు ఇది నీదే టాస్క్ అని చెప్పి. అక్కడి నుంచి నేను కొంచెం కనెక్ట్ అయ్యాను. ఓకే టాస్క్ మాత్రం ఎమ్మెల్యేలు పెట్టేసుకుంటాడని. ఫస్ట్ జరిగిన నామినేషన్ టాస్క్ అన్నా మనం తప్పు చేస్తాను అందరం కలిసి ఒకరికి సుత్తియాలన్నా మిగతా వాళ్ళందరూ మనం నామినేషన్లోకి లాగాలన్నా అంటూ ఉంటాడు. సో టాస్క్ని మాత్రం వెంటనే అర్థం చేసుకోగలడు, వెంటనే డీకోడ్ చేయగలడు. సో అర్థం చేసుకున్నాడు. ఇప్పుడు నేను మీకు ఏ విధంగా అయితే చెప్పానో వాళ్ళకు కూడా అదే విధంగా చెప్పాడు. అక్కడ ఉన్న వాళ్ళకి చెప్పంగానే బిగ్ బాస్ ఇమాన్యుయల్ అనగానే ఏంటి బిగ్ బాస్ తప్పేనా చెప్పాడు, లేదు మీరు కరెక్ట్గా చెప్పారని చెప్పాడు. అది ఎలివేషన్, అది హైప్ పొగిడారనమాట. నేను ఇప్పుడు హైప్ అని ఎందుకు ఓడిసేసానంటే మీ దగ్గర హైప్ పాయింట్లు అంటే నాకు ఇచ్చేస్తారేమోనని. ఇది యాదృచ్ఛికంగా జరిగింది, ప్లాన్ చేసుకుంది కాదు. సో హైప్ పాయింట్స్ ఇవ్వండి. లైక్ కొట్టారు, ఎందుకు నేను లైక్ అడిగానా, అడగను, ఎందుకంటే నాకు బలువు కాబట్టి. సో మీరు లైక్ కొట్టండి వీడియోకి. అలాగే ఛానల్ కొత్తగా చూసి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైకులు కొడతా టక్ 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 అని కొడతా ఉంటే వీడియో డిగ్ అని వెళ్తూ ఉంటుంది. సో అట్లీస్ట్ ఎపిసోడ్స్ అట్లాగా బాగట్లేదు కాబట్టి మన మిడ్నైట్ మీకు మిస్ అవ్వకుండా ఏం చెప్తున్నాను కాబట్టి మీరు లైక్ కొట్టారనుకోండి, ఆ లైకులు ఆ కౌంట్స్ అలా పెరుగుతూ ఉంటే నాకు ఇంకా స్వామికి పూనకం రావాలంటే దరువు ఉండాలన్నట్టు నేను వీడియోల మీద వీడియోలు చేయాలంటే మరి నాకు ఊపు రావాలి కదా, ఆ లైక్లు ఊపు అనమాట. సో లైకులు కొట్టండి మర్చిపోద్దు. దాని తర్వాత సూపర్ బాగా చెప్తాడు. అక్కడ ఇంకా రూల్స్ రాసిన చోట వాకీ ఎలా పనిచేస్తే ఏంటి రాశారనమాట. దాన్ని కళ్యాణ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సో ఎలాగో కళ్యాణ్కి మనకి వాకీస్ వాడిన అనుభవం ఉంటుంది కాబట్టి అక్కడ స్విచ్ ఉంటుంది. ఆ స్విచ్ ఆన్ చేసి మాట్లాడాలి. ఇద్దరు ఒకేసారి స్విచ్ ఆన్ చేస్తే వినిపించదు. సో ఒకళ్ళు స్విచ్ ఆన్ చేసి మాట్లాడిన తర్వాత వదిలేస్తే ఇంకో స్విచ్ ఆన్ చేసి మాట్లాడచ్చు. దీనికి మన సినిమాలు చూస్తే కొద్దిగా సరిపోతుంది. కానీ నేను అనుకున్నది మాత్రం ఎవరు చేయలే. నాకు అది డిసప్పాయింటింగ్ అనిపించింది. అదేంటి అంటే స్విచ్ ఆన్ చేసి హలో లైక్ కొట్టారా ఓవర్ అనగానే హలో ఆనంద్ లైక్ కొట్టాం ఓవర్ అలా అనాలి. ఆ ఓవర్ అన్న దగ్గర మనం ఓవర్ పెట్టేయాలన్నమాట. సో ఓవర్ అన్న తర్వాత స్టేట్మెంట్ కంప్లీట్ అయిపోయింది, మనోడు వినడానికి రెడీగా ఉన్నాడు అని. సరే మరి అవతల రెస్పాన్స్ అవ్వకపోతే ఏంటంటే 5-6 సెకండ్స్ తర్వాత వెయిట్ చేసి హలో ఓవర్, మళ్ళీ హలో సబ్స్క్రైబ్ చేసుకోండి ఓవర్, సబ్స్క్రైబ్ చేసుకున్నాం ఓవర్ చేయకు నువ్వు ఇంకా చాలు ఎక్కువైపోయింది ఓవర్. ఇలాగా ఆ ఓవర్ అనే వర్డ్ లేదంటే కోడ్ పెట్టుకుని అలా మాట్లాడు. ఇది ఎవ్వరు చేయలేదు రాజా, నాకు అర్థం కాలే. సింపుల్ కమ్యూనికేషన్ కదా ఇది. సో అర్థం కాలేదు నాకు. సో మొత్తానికి చెప్పారు. దాని తర్వాత ఇమాన్యుయల్ ఐషాకి మాధురి గారికి మళ్ళీ నీట్గా అరటిపండు ఒలిచినట్టు ఒలిచోబెట్టి మరి మొత్తం నీట్గా చెప్పాడు అనమాట. సో ఇంకో ఇక్కడ తాళం ఫస్ట్ ఇక్కడ మీరు మాట్లాడాలి, అక్కడికి వెళ్ళి ఆ బాక్స్లో పడుకున్న తర్వాత మాట్లాడితే ఇక్కడ వినిపిస్తుంది. మీ వాయిస్ని బట్టి మీరు గుర్తుంచుకొని 1 2 3 మూడు ఉన్నాయి వాకీలు. ఏ వాకీలు అక్కడికి వెళ్తే అక్కడ 3 కీస్ ఉన్నాయి. ఆ కీస్ ఒకటి తీసుకొని తాళం తీయాలి. తాళం తీసి ఆ వాకీని పట్టుకొని మీరు కమ్యూనికేట్ చేసుకుంటే అదే తాళంతో మీరు అక్కడ ఉన్న క్లూ చెప్తే ఏ బాక్స్ అని చెప్తే ఆ సింబల్స్ని బట్టి ఈ బాక్స్ ఓపెన్ చేయాలి. బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత లోపల ఒక కోడ్ ఉంటుంది. ఏంటి? ఓటీపీ, 1 టైం పాస్వర్డ్. సో లోపల కోడ్ ఇంకా డిజిటల్ మీటర్ అనుకుంటా, లోపల డిజిటల్ కాదు మామూలుగా. సో మామూలు లాకే విత్ నెంబర్స్ ఉన్నది. సో 67545 అని అంటే వెళ్ళి లోపలికి వెళ్ళిన తర్వాత ఆ కోడ్ని గుర్తుంచుకుని లోపలికి వెళ్ళి దాన్ని ఎంటర్ చేయాలి. సో అది ఎలా ఎంటర్ చేయాలి ఏంటి అన్నది ఎవరికి తెలియదు. లోపలికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ టైం వెళ్ళిన వాళ్ళకే ఫిగర్ అవుట్ చేసుకోవాలి దాన్ని. సో అది ఒక ఎనలాగ్ అనొచ్చా దాన్ని, ఏమో ఓడిసేయాలి మామూలు లాక్, దాని మీద నెంబర్లు ఉంటాయి. సో నెంబర్ సెట్ చేయాలి, లాక్ ఓపెన్ అయిపోతుంది, మనం బయటికి రావటమే. సో ఇంతే టాస్క్. యాక్చువల్గా ఇది సింపుల్ టాస్కే, చాలా సింపుల్ టాస్క్ చెప్పాలంటే. అంటిల్ అన్లెస్ మనం కాంప్లికేట్ చేస్తే తప్పితే. కాంప్లికేట్ అయితే నాకు బిగ్గెస్ట్ థింగ్ తెలుసు, ఎందుకంటే ఆ గీసి అన్ని పెట్టారు, వీళ్ళు కాంప్లికేట్ చేస్తారు నాకు కూడా అర్థమైంది. సో కళ్యాణ్ గౌరవ్ అండ్ సుమనానికి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. రమ్య అండ్ సాయి వాళ్ళే ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నారు ఇద్దరు. సుమనన్ ఏమో చాలా జాగ్రత్తగా చెప్పాడు గౌరవ్కి, ఇంగ్లీష్లో చెప్పాడు. నువ్వు ఏం చేయకు, నేను చెప్తాను, ఇంకో కన్ఫ్యూజ్ అవ్వకు. గౌరవ్ ఏమో లేదు నాకు కీప్ ఆన్ సింబల్స్ చెప్తాండి. గౌరవ్ ప్లాన్ ఒకటి, సుమనన్ ప్లాన్ ఒకటి, ఇద్దరి మధ్యలో కొద్దిగా కమ్యూనికేషన్ డిస్టర్బెన్స్ ఉంది. గౌరవ్ ఏం చెప్తాడంటే నువ్వు వాకీ తీసుకోగానే నాకు సింబల్స్ చెప్పే, సరేనా అంటాడు. తినేమంటాడంటే నేను చెప్తాను, నువ్వు ఇలా వదిలినప్పుడు నేను చెప్పినట్టు మాట్లాడు, ఇంకో ఇది నువ్వు ఇలా రావాలి జాగ్రత్తగా రా అయ్యి అంటాడు. సరే అన్న నువ్వు లోపల ఉండగలగల, బ్రీతింగ్ ప్రాబ్లం లేదు కదా అది అనుకుంటారు. మాధురి గారు మీరు ఉండగలరు కదా, బ్రీతింగ్ ప్రాబ్లం లేదు కదా అది అనుకుంటారు. ఓకే కాదు, ఇక్కడ మనం అలాంటి సెటప్ అలాంటి బాక్సులు ఉంటుందంటే కొంచెం సమాధాన సెటప్ అలా ఉంటుంది కాబట్టి కొంచెం పొగలు చీకటి ఇవన్నీ ఉంటాయి. అవి కొంచెం మరీ కష్టంలేండి ఇది అబ్జర్వ్ చేయటం, వద్దులే. సో దాని తర్వాత ఇంకా రెడీ అనగానే మాధురి గారిని యాక్టివిటీ ఏరియా పిలుస్తాడు బిగ్ బాస్. పిలిచి ఏం చేస్తారంటే వాళ్ళ టీం ఉంటుంది, దాంట్లో పడుకోబెట్టి అంటే ఆ బాక్స్లో పడుకోబెట్టి తాళం వేసేసి ఇచ్చేయాలి కదా, లాక్ చేయాలి కదా అది. దాని తర్వాత నెక్స్ట్ సుమనాన్ని పిలుస్తారు, దాని తర్వాత రమ్యాన్ని పిలుస్తారు, వేసేస్తారు. ఇందులో ఫస్ట్ వెళ్ళిన వాళ్ళకి అంటే ఫస్ట్ వెళ్ళిన వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ వెళ్ళి పడుకున్నారు కదా, సో లైట్ తీసుకొని నీట్గా చూసుకోవచ్చు కోడ్ ఎక్కడ ఉంది ఏంటి అని. సెకండ్ వెళ్ళిన వాళ్ళకి ఉంటుంది, థర్డ్ వెళ్ళిన వాళ్ళకి ఉంటుంది. బట్ ఈ థర్డ్ పర్సన్ వెళ్ళిన తర్వాత ఎంతసేపటికి బజర్ మోగింది అన్నది కీ మేజర్. సో థర్డ్ రమ్య వెళ్ళిద్ది. నాకు ఎందుకు అదే సీక్వెన్స్లో వీళ్ళు బయటకు వచ్చారని కూడా అనిపించింది నాకైతే, టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే. రేపు ఎపిసోడ్ చూస్తే క్లారిటీ వచ్చింది. సో ఎందుకంటే లోపల ఉంటారు, ఆబ్వియస్గా చూసుకుంటారు, లోపలికి వెళ్ళిపోగా ఇంక లైట్ ఆన్ చేసుకొని చూసుకోవడం కదా, బజర్ మోగేదాకా ఎవరు ఉంటారు కళ్ళు మూసుకొని.
సో ఆ విధంగా వాళ్ళు చూసుకున్నారేమో నాకు అనిపించింది. సో బజర్ మోగింది. బజర్కి ఇంకా మూడో వ్యక్తిని కూడా పడుకోబెట్టిన తర్వాత 5 నిమిషాలు బజర్ మోగొచ్చు. బట్ ఫస్ట్ వ్యక్తికి గట్టిగా వచ్చేసినట్టు కదా, చాలాసేపు వచ్చింది రీడ్ చేసుకోవడానికి మొత్తం అంతా. ఎక్కడో చోట క్లూ మేబీ మొహం మీద ఉంటుంటుంది నాకు తెలిసి. సో ఇంకా బజర్ మోగింది. బజర్ మోగంగానే ఫస్ట్ మాధురి గారి వాయిస్ గట్టిగా అనిపించింది. ఐషా అనిపించింది. ఐషా వెళ్ళి ఫస్ట్ కీ ఏదైతే అక్కడ 3 కీస్ ఉన్నాయి కదా, 3 కీస్ నుంచి ఒక కీ తీసి కేజీ అయితే ఓపెన్ అయిందో ఫస్ట్ కీతో ఓపెన్ అయిపోయింది. మేడం వినిపిస్తుంది మేడం ఓకే మేడం ఐఎమ్ కమింగ్ మేడం అనుకుంటే వెళ్ళి వెంటనే అక్కడ ఉన్న ఇది తీయగానే బాక్స్ బాక్స్ కూడా అన్నీ ఓపెన్ అయిపోయింది అమ్మాయికి. కరెక్ట్గా చెప్పారు. 3 స్టార్లు 5 స్టార్లు చెప్పారు. సో ఈవిడ ఓపెన్ చేయగా నెక్స్ట్ గౌరవ్కి, నెక్స్ట్ సాయి కూడా అవి కూడా ఓపెన్ అయినాయి. వచ్చారు ముగ్గురు. మాధురి గారు కింద ఒక 5 స్టార్స్ ఉంటాయి చూడు అనగానే చాలా లౌడ్ వినిపించింది ఆవిడ వాయిస్. వెంటనే బాక్స్ ఓపెన్ అయింది. మేడం ఐఎమ్ కమింగ్ అనుకుంటే కమింగ్ అని జూమ్ అని దూసుకెళ్ళింది తారాజోలాగా. చాలా స్పీడ్కి వెళ్ళిపోయింది. ఆవిడ వెళ్ళేపాటికి గౌరవ్ ఏమో అన్నా చెప్పు బోలో బోల్ జల్దీ బోల్ అన్నట్టు గౌరవ్ ఉన్నాడు. ఈయనేమో సాయికి చెప్పు వినిపిస్తుందా, ఆవిడ అసలు మాట వినిపించట్లా. చివరికి ఎక్కడికో ఇంకా ఆయన మొత్తం ఓపెన్ చేసుకుందని గౌరవ్ ఒకటి ఓపెన్ చేశారు, 2 ఓపెన్ చేశాడు. ఆయన చెప్పింది వినిపించట్లా, గౌరవ్ అన్నదే వినిపిస్తుంది. వీళ్ళు ఏం చేస్తారంటే ఇద్దరు సుమనన్న ఇద్దరు ఒకేసారి రొక్కుతున్నారు. అందువల్ల మధ్యలో ఈయన మాట్లాడితే నాకు వినిపించట్లేదు, వదిలేస్తే మాత్రం గౌరవ్ అన్నది మాత్రం వినిపిస్తుంది. సో సాయికి కూడా ఓపెన్ అయింది. సాయికి ఓపెనింగ్ అవగానే ఇప్పుడు గౌరవ్కి టెల్ ద సింబల్ అంటే 3 స్టార్ అని చెప్పి ఆయన ఏదో చెప్తాడు సుమనన్న. చెప్పంగానే ఇంకా గౌరవ్ అప్పుడు 3వ బాక్స్ ఏదో అప్పుడు ఓపెన్ అయింది. ఓపెన్ అవ్వగానే వెళ్దాము అనుకుని తిరుగుతాడు. సాయి వస్తాడు వెనక్కి, దేనికి కీ తీసుకోవడానికి. సాయి వెనకాల అమ్మ ఐష కూడా పరిగెత్తుకొచ్చింది. ఎందుకంటే కీ అంటది. వాళ్ళందరూ ఇక్కడే ఉంది అదే కీ అంటారు. లోపల ఎత్తుకుతూ ఉంటుంది కీ ఉందేమో అని చెప్పి అదే కీ అనుకుంటారు. వెనకాల గౌరవ్ వచ్చి కూడా మళ్ళీ కీ తీసుకుంటారు. మళ్ళీ ముగ్గురు కలిసి ఒకేసారి కీస్ పట్టుకొని పరిగెడతారు. నాకు ఇది అర్థమే కాల. ఆ కీ ఎందుకు రా సామే అని, ఆ కీ ఆడ పెట్టేసి వెళ్ళిపోండి అని చెప్పాడు బిగ్ బాస్. అక్కడ ఉన్న కోడ్ గుర్తుంచుకోవాలి, కీ కాదు. సో అక్కడ ఉన్న వాళ్ళు కూడా కీ ఎందుకని అనరు, కీ అక్కడ ఉందంటారు. వాళ్ళు కూడా కన్ఫ్యూజ్ వచ్చేసింది అనుకోండి వీళ్ళ వల్ల. సో ఐస్ వచ్చి కీ ఎక్కడ అంటే ఓకే ఇదే నా కీ అని చెప్పి తీసుకుని వెళ్తారు. జరిగి మళ్ళీ ముగ్గురు పరిగెత్తుకుని వెళ్తారు. పరిగెత్తుకుని వెళ్ళిన తర్వాత కాసేపు అయిన తర్వాత తీ అని సౌండ్ వినిపిస్తుంది సుమనన్నది. తీయంగానే ఇద్దరు పరిగెత్తుకుని వస్తే వాళ్ళకి మిర్రర్లో కనిపిస్తూ ఉంటుంది ఎవరు వస్తారని. ఇంకా గోల చప్పట్లు అసలు విజిల్స్ అన్నట్టు వీళ్ళు తెగానంద పడిపోతారు. ఎందుకంటే మనోడు అయ్యాడు రా అన్న ఫీలింగ్ ఆలుకుంటుంది వైల్డ్ కార్డ్ ఇద్దరు అయ్యే కన్నా. ఓకే అంతలోనూ సుమనన్న అయ్యాడంటే ఇంకొంచెం హ్యాపీగా ఉంటుంది. అజాత్ శత్రువు సుమనన్న ఒక సంజయ్ గారికి కొంచెం పడదనుకుంటా, ఏదైనా మిగతా వాళ్ళందరికీ ఇష్టమే. సో సుమనన్న ఇంకా అయ్యడానికి వీళ్ళు గోల క్లాప్స్ వెళ్ళి అన్న కూడా బెల్లు కొడతా బెల్లు కొడతా అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇన్ని రోజులు మనం ఆ సాడ్ బీజిఎం మ్యూజిక్లతో సుమనన్నను చూసి నాకు చిరాకు వచ్చేసింది. ఒక టైంలో అయితే ఆయనకి అనవసరంగా హీటెడ్ వస్తుంది వీడి వల్ల అనిపించింది. ఇప్పుడు వెయ్యండి రా మాస్ మ్యూజిక్లో అన్నట్టు అనిపించింది. గౌరవ్ లాంటి కంటెస్టెంట్తో కమ్యూనికేట్ చేసుకుంటే దాన్ని ఓపెన్ చేయటం కష్టమే. బట్ స్టిల్ ఇక్కడ లక్ ఫ్యాక్టర్ అది మనం గుర్తించాలి. వాళ్ళ కష్టం ఉంది, నేను తీసిపడాను. కానీ లక్ కూడా బాగా హెల్ప్ చేసింది. లక్ ఎలా హెల్ప్ చేసింది అంటే ఐషా రూపంలో హెల్ప్ చేసింది. ఐషా మిస్ అవటం, వెనక్కి రావటం, లోపలికి వెళ్ళిన తర్వాత తనకు కనిపించటం. సో కొడతారు అందరూ వచ్చి క్లాస్ కొట్టి అన్నీ చేస్తుంటారు. లోపల ఒక్కసారిగా మాధురి గారు వాయిస్ వినిపిస్తుంది. ఏం చేసావు ఐషా, సరేలే ఇట్స్ ఓకే లీవ్ ఇట్ అని. ఇంటి మధ్యలో ఐషా కింద కూర్చొని ఏడవడం స్టార్ట్ చేసింది. ఎలా ఏడవ అంటే నా కన్ను వల్ల పోయింది మేడం అని చెప్పి ఇంక గట్టిగా ఏడవడం మొదలుపెట్టింది. ఏంటంటే ఆవిడ కళ్ళు సరిగ్గా కనిపించనుకుంటా. సో ఐస్ ప్రాబ్లం ఉన్నట్టుంది, సైట్ ఏదో ఉన్నట్టుంది, అందుకే నా స్విచ్ పెట్టుకొని తిరుగుతాను అనుకుంటా. సో పోయింది మేడం, లోపల నాకు అసలు కనిపించలేదు మేడం, నేనే ఫస్ట్ వచ్చే మేడం, ఏం ద ఫస్ట్ మేడం అని చెప్పి ఏడుస్తూ ఉంటారు. ఏడవటం అంటే మామూలుగా ఏడవలేదయ్యా. నెక్స్ట్లో ఏడ్చారు. ఒక టాస్క్ పోతే ఎంత ఏడ్చారా అని చెప్పి అంటే బాధ ఉంటుంది, నేను చెప్తాను దానికోసం. ఇంక ఏడుస్తున్నారు. ఇమాన్యుల్ వస్తాడు అంటే లోపలికి అందరూ వచ్చేస్తారు. ఏమైందని చెప్పి వచ్చేసి ఐషా ఏమైంది ఐషా అని చెప్తుంటే ఐషా నాకు అన్ని వల్ల పోయింది ఇమాన్యుల్ అని చెప్పి నాకు అది ఇమిటేట్ చేయడం ఇష్టం లేదు. సో నాకు కనబడలేదు ఇమాన్యుల్, నేనే ఫస్ట్ వచ్చే ఇమాన్యుల్ అది అని చెప్పి ఇంకా ఏడుస్తూ ఉంటారు. ఇమాన్యుల్ వదిలేసి మేము చూసాం కదా, నువ్వే ఫస్ట్ వచ్చావు, నువ్వే ఫస్ట్ తీసావు, ఏం కాలేదు, ఇది జస్ట్ చిన్న టాస్క్ ఎంత వదిలేసి అంటే లేదు నాకు అన్ని వల్ల పోయింది ఇమాన్యుల్ అని చెప్పి ఇంకా గట్టిగా ఏడుస్తారు అనమాట. చాలా ఫాస్ట్గా ఆడావు, నువ్వే చాలా బాగా ఆడావు, అందరూ చూశారు, ఆడియన్స్ కూడా చూసారంటే ఐఎమ్ సారీ మేడం అని చెప్పి మాధురి గారికి సారీ చెప్పుకొని ఉంటారు. అందరూ కూర్చుని వదరు వెల్ ప్లేడ్ అని చెప్పి మాధురి గారు చెప్తూ ఉంటారు. ఇంకా ఆవిడ ఏడుస్తూనే ఉంటుంది. నాకు కనబడలేదు అని ఏడుస్తా అంటే సంజన గారు, తనుజ గారు, నెక్స్ట్ అక్కడ రీతి గారు అందరూ కూర్చొని వాటర్ ఇచ్చి ఇట్స్ ఓకే ఐషా, ఇట్స్ ఓకే, కామ్ డౌన్ అని చెప్పి ఓదారుస్తూ ఉంటారు. అయినా ఆవిడ మాత్రం ఆగదు, ఏడుస్తూనే ఉంటుంది. మొన్న తనుజ గారు ఆ ఫౌల్ జరిగింది చూసారు ఆ టాస్క్లో, ఆ రోజు ఎలా ఇచ్చారో అలాగా. కాకపోతే ఇక్కడ కొంచెం లౌడ్, ఆడు కొంచెం బాత్రూమ్కి వెళ్ళి ఇచ్చారు. బట్ డ్యూరేషన్ మాత్రం సేమ్ పీక్స్లో ఇంకేడుస్తూనే ఉన్నారు. నెక్స్ట్ ఇది జరుగుతున్నప్పుడు సాయి అండ్ రమ్య ఏదో పార్క్కి వెళ్ళాం, ప్రశాంతంగా సేపు మాట్లాడుకున్నాం కూర్చొని.
పల్లీలు గట్రా తిన్నాం అన్నట్టు నెమ్మదిగా చాలా నెమ్మదిగా రిలాక్స్గా క్యాజువల్గా నడుచుకుంటూ వస్తారు. ఏడుస్తుందా ఏం చూడరు, వచ్చి బెల్లి కొట్టుకుంటూ ఉంటారు. నాకు బాగా నవ్వొచ్చింది ఏంటంటే రమ్య అందులో టార్చర్ కూడా తెచ్చుకునిద్ది. ఆ బాక్స్లో ఏదైతే టార్చర్ ఉందో అది తెచ్చుకునిద్ది అనమాట. తెచ్చుకొని దానికే నాకు నవ్వు వస్తుంటే ఏమనిద్దంటే మనం ఉన్నామా లేదా ముందే చెప్పంటుంది. ఎలా ఉంటారు సుమనామలు వచ్చారు, ఆ అమ్మాయి చేడుతుంది అక్కడ పోయిందని, సెకండ్ వచ్చిన ఆ అమ్మాయి ఎడుతుంటే థర్డ్ వచ్చిన మీరు ఎలా ఉంటారు అనగా సాయి అంటాడు ఇది ఫార్మాలిటీ. నాకు పిల్లజమీందర్ మూవీలో సినిమా సీన్ గుర్తొచ్చింది. వాష్రూమ్ బయట అందరు నుంచుంటే 9 నీళ్ళు సరిపోతాయి భయ్యా అంటే ఏదో ఫార్మాలిటీ అంటే చూసారు, అలా ఏదో ఫార్మాలిటీ అని చెప్పి బెల్లి కొడతాడు అనమాట. సుమనన్న వాళ్ళు విన్ అయిపోయారని చెప్తారు, పద ఏడుస్తుంది పద అంటే అప్పుడు పరిగెత్తుకుంటూ వెళ్తారు అనమాట, ఏంటి చూద్దాం అని చెప్పి. నెక్స్ట్ లోపలికి ఇంకా మాధురి గారు లోపల కూర్చుని పోతారు. ఒక్క నిమిషం అండి. మాధురి గారు లోపల కూర్చుంటారు. కూర్చోగా దివ్య అండ్ తనుజ పక్కన ఉంటారు అనమాట. వాళ్ళిద్దరు చెప్తారు, దివ్య తనుజ ఏం చెప్తారంటే యువర్ వాయిస్ ఈజ్ వెరీ క్లియర్, లౌడ్ అండ్ వెరీ క్లియర్ మేడం అని చెప్తారు. మ్యామ్ మీ వాయిస్ చాలా బాగా అనిపించింది, గట్టిగా అనిపించింది అంటే, తర్వాత ఇమ్మేమో ఇటు సైడ్ నుంచి ఫస్ట్ వెళ్ళి పర్సన్ నువ్వే, ఓపెన్ చేసింది కూడా నువ్వే, ఇమాన్యుల్ అలాంటి బాగా చెప్తా ఉంటాడు. బట్ బ్యాడ్ లక్ వదిలేసే అంటాడు. మాధురి గారే మటి సైడ్ కూర్చొని వచ్చింది మేడం నేను వచ్చాను అన్నది చెప్పింది, కోడ్ తీసుకుంది, కానీ ఓపెన్ చేయలేకపోయింది, బ్యాడ్ లక్ అని చెప్పి. సో అక్కడేవో చిన్నవి ఉన్నాయంట, ఏదో గ్యారో ఉందంట, అది సిల్వర్ కలర్లో ఉందంట. ఆ అమ్మాయి దాన్ని చూడలేకపోయింది, కళ్ళు సరిగ్గా కనిపించక చూడలేక ఓపెన్ చేయలేకపోయింది. నెక్స్ట్ ఇమాన్యుల్ చెప్తానమాట తనకి, ఐషాకి అందరూ చూస్తున్నారు, ఐషా అందరూ చూస్తున్నారు, నేను ఎందుకు చెప్తున్నాను నువ్వు అర్థం చేసుకో అని చెప్పి. ఎందుకంటే ఎమోషనల్ అన్న వాటి మీద నువ్వు డైలాగ్ లేసు నామినేషన్లు చేసేటప్పుడు. సో సేమ్ సంథింగ్ సిమిలర్ నీకు బ్యాక్ వస్తుంది. వచ్చి 3 రోజులు అవ్వలేదు, ఒక టాస్క్ ఆడే, ఒక టాస్క్ ఓడిపోగానే ఎంత ఏడుస్తున్నావు అని చెప్పి వస్తుందని. ఇప్పుడు నేను చెప్తాను చూడండి, ఎన్ని డైలాగులు వేసినా ఏం చేసినా ఆ బిగ్ బాస్ హౌస్ ఎలా ఉంటుందంటే మనం దాన్ని టేస్ట్ చేసేదాకా మనకి దాని రుచి తెలియదబ్బా. దివ్య గారు వేశారు, ఏమైంది దివ్య ఈ రోజని కాదు, నైని భవాని కూడా అంతే. సీతకి వేసినట్టుంది ఎమోషనల్, నువ్వు ఈజీగా ఎమోషనల్ అవుతాని. సీతకి వేసిన తర్వాత 10 సార్లు ఏడ్చింది నైని భవాని. దానికి ముందు సీజన్ ఎవరికి పూజ గారు వేస్తారు, నువ్వు ప్రశాంతంగా ఉండు, ఊరికి నాకు కోపడుతుంటే చాలా నీట్గా ఈజీగా డీల్ చేసుకోవచ్చు అని చెప్తుంది. కట్ చేస్తే 2 రోజులు గట్టి కరిసిద్ది. దివ్య ఈ సీజన్ వచ్చి ఏమంటుంది, నేను ఎప్పుడు ఆడవను, మీరందరూ ఏడ్చినా కూడా నేను అంటుంది. కట్ చేస్తే అందరికన్నా ఎక్కువసార్లు ఏడ్చింది, ఎక్కువసేపు ఏడ్చింది అంతే. సో ఇలాంటివేది పాస్ చేయకూడదు మనం. ఆ రోజు తనుజ గారిది ఎట్టా అయితే ఫౌల్ జరిగిందో, ఫౌల్ కావాలని చేసింది కాదు కదా, కొట్టేద్దాం చూడట్లేదని చేసింది కాదు కదా, ఆటలో వెళ్ళిపోయింది అది. ఏడ్చారు ఎందుకంటే చేతులు గెలుస్తామనుకున్నది ఓడిపోయాం కాబట్టి ఏడుపు వస్తుంది, వచ్చింది. సేమ్ ఇది అంతే, కానీ ఇప్పుడు ఫౌల్ చేయలే, కానీ గెలిచామనుకున్నది ఓడిపోయారు కదా. సో ఆ బాధ ఉంటుంది, నేను అండర్స్టాండ్ చేసుకోగలను. కొంతమందికి అది ఓవర్గా ఎయిట్ చేసింది అనిపిస్తుంది, ఆ రోజు తనుజ గారు ఓవర్గా ఎయిట్ చేశారంటే ఈవిడ ఓవర్గా ఎయిట్ చేసింది, రెండు ఓకే అండర్స్టాండబుల్. సమ్ టైమ్స్ ఏంటంటే ఈవిడ కూడా యాంగ్జైటీ ఇష్యూలు ఉన్నాయి. సో యాంగ్జైటీ ఇష్యూలు వాళ్ళు అనుకుంటే, ఎందుకంటే నేను బాడీ లాంగ్వేజ్ అబ్జర్వ్ చేస్తా ఉన్నా, ఏడు పాపేస్తున్నా కూడా ఏడు పాపలా కాళ్ళు ఇలా షేక్ చేసుకుంటా మాట్లాడుతున్నారు, ట్రై చేస్తున్నారు, నవ్వుతూ మాట్లాడుతున్నారు, కానీ అది కాదు, అది ఉంది, ఆ ఫీలింగ్ చాలా ఉంది. నాకు తెలిసి నైట్ మళ్ళీ పడుకున్న తర్వాత అది వదిలేస్తారు అనుకుంటున్నాను. సో అది జరిగింది. సో చూడు, నువ్వు అర్థం చేసుకో, అలా చేయకు అని చెప్పి, ప్లీజ్ అంత ఫీల్ అవ్వద్దు, వదిలేసే, జస్ట్ చిన్న గేమ్ ఐషా, చిన్నది వదిలేసే. ఐషా గేమ్ గురించి కాదిమ్మో అంటది. సో గేమ్ ఓడిపోయినందుకు కాదు, కన్ను వల్ల పోయింది, నేను దీనికి ఏం చేయాలి అంటది. కరెక్టే, ఏం చేయలేము. గౌరవ్ ఇంకో సైడ్ నుంచి కీప్ రిపీట్ ద సింబల్ అని చెప్తున్నా, అయినా నాకు అర్థం కానీ తనుజ అయినో, నాకు తెలుసు అన్నతో ఆడితే ఎట్లా ఉంటుందో, మేము చూసామన్నట్టు అనమాట. గౌరవ్ ఆయనేమో గౌరవ్ అంటున్నాడని, కానీ అన్న వర్షన్ వేరేగా ఉంటుంది, అన్న చెప్తాడు దాని తర్వాత. ఈయనేమో ఈ జస్ట్ టెల్ ఐ వాజ్ ఓపెనింగ్ 1 బాక్స్, ఇంకా భయమైంది నాకు, 2వ బాక్స్ ఓపెన్ చేయగా ఇంకా భయమైంది, అప్పుడు ఆయన చెప్పేవాడికి 3వ బాక్స్ ఓపెన్ అయింది అయ్యి అనుకుంటారు. దాని తర్వాత మాధురి గారికి ఏడుపు వస్తుంది, ఎందుకంటే ఈజీగా కెప్టెన్ అయిపోవాలి కదా, ఒక సింగిల్ షాట్లో ఏడుపు వచ్చేస్తాను. అయ్యో మీరు ఎందుకు ఏడుస్తున్నారు అని చెప్పి అంటారు అనమాట. వాళ్ళిద్దరికి అయితే ఓదారుస్తారు వాళ్ళందరూ. నిఖిల్ వచ్చి మీరు కూడా ఏడిస్తే ఎలాగా, ఇది ఒక టాస్క్ అంతే, మైండ్లో పెట్టుకోండి, చాలా టాస్క్లు ఉన్నాయి అనుకుంటారు. సంజయనగర్ కూడా వచ్చి మీరు చాలా గట్టిగా ఉండాలి, మీరే గట్టిగా ఉంటారంటే మీరు ఏడుస్తారు ఏంటి అని చెప్పి ఓదార్పు యాత్ర అనేది కొద్దిసేపు సాగిద్ది. దాని తర్వాత నిఖిల్ కీ మర్చిపోయింది అబ్బా అంటాడు. నేను అనుకున్నా ఏంటి అని. ఇమెయిల్ అన్నీ అన్న కీతో సంబంధం లేదన్న, కోడు అంతే, కోడ్ చూసుకుని పరిగెత్తాలి అంతే. కోడే అన్న అసలు ఫస్ట్ కీనే చాలా క్లియర్గా తీసేసింది చెప్తారనమాట ఇమెయిల్. ఫస్ట్కి చాలా నీట్గా తీసేసింది, క్లారిటీగా చెప్పావు, నీ చాలా వినిపించింది, మాకు గట్టిగా వినిపించింది. ఇక్కడ వరకు మీరు వచ్చేపాటికి కూడా, అంటే మీరు వెళ్ళిపోయి తీసుకుని వచ్చేపాటికి కూడా వీళ్ళు కీలు ఎత్తుక్కునే సిచ్యువేషన్లో ఉన్నారు. 15 నిమిషాలు వాళ్ళు ఎత్తుక్కునే వాళ్ళు, మీరు అంత స్పీడ్గా తీసింది. బట్ బ్యాడ్ లక్ అని చెప్తుంటే మాధురి గారు ఏమో గ్రూప్ సెలక్షన్లో కూడా మమ్మల్ని తీసుకోలేదు, మేము వీక్ అని చెప్పి మమ్మల్ని తొక్కేశారని. నాకు ఇది కరెక్ట్ అనిపించలేదు. నాకు ఒక అమ్మాయి కావాలని ఆవిడే అన్నారు ఫస్ట్.
ఇమాన్యుల్ నీకు దొరికింది, మీకు దొరికిన 15 నిమిషాల తర్వాత కూడా వీళ్ళకి దొరకలేదు, చిన్న బ్యాడ్ లక్, దాని గురించి పట్టించుకోకండి, కోడ్ సూపర్ చెప్పావు నువ్వు అంటే అక్కడి నుంచి బాగా చెప్పావు, కోడ్ 3 స్టార్లు చెప్పారు, బాగా చెప్పావు, సో లెట్ ఇట్ బి, వదిలేసేయండి అని అంటారు. దాని తర్వాత ఐషా లేచిది, రండి కమాన్ రండి బయటకి నుంచుందా రండి అని వరుసలో ఉంచోవాలి కదా అనౌన్స్మెంట్ కోసం. సో లేనిది తెచ్చుకుంది, గుడ్, అంతే. ఇంకా అలా కంబ్యాక్ ఇచ్చుకుని మనల్ని మనం మోటివేట్ చేసుకుంటే ముందుకు వెళ్ళటమే, అంతే బిగ్ బాస్. గౌరవ్ కంగ్రాచులేషన్ చెప్పింది. సాయి ఏమో నేను కన్ఫ్యూజ్డ్గా ఉన్నా, ఈ డబ్బాలో నుండి సౌండ్, అదే లోపలికి వెళ్ళిన ఆయన కన్ఫ్యూజ్ అంటే వేరే డబ్బాలో సౌండ్ వస్తుంది అంటే, అదే డబ్బాను తెలియలేదు అని చెప్తాడు. లాస్ట్కి దొరికింది, ఇంకా మెల్లగా తీసుకొని వచ్చి అంటాడు. సో ఎవరు గివ్ అప్ ఇవ్వలేదు అని అనుకుంటున్నా, నేను బెల్లి కొట్టలేదు అనుకుంటున్నా, వీళ్ళు ఓపెన్ చేశారు పైన కింద పడి, సో వచ్చారు. రేపు మనకి అది క్లారిటీ వస్తుంది ఆ యాక్టివిటీ ఏరియాలో చూపించిన తర్వాత. నెక్స్ట్ బిగ్ బాస్ గౌరవ్ అండ్ సుమన్, మీరు కొత్త కెప్టెన్స్, మీకు తాలియా అని చెప్పి క్లాప్స్ కొట్టిస్తాడు అనమాట. సో సుమన్ అన్న ఇంకా కళ్ళమ్మట ఆనంద బాష్పాలు వచ్చేస్తాయి, ఆనందమాయే అన్నట్టు ఇంకా అన్న డిగ్ అని వస్తా అంటే నవ్వు ఆనంద బాష్పాలు అని చెప్తాడు గౌరవ్కి. కళ్యాణ్ చెప్తారు, కళ్యాణ్ నీ దగ్గర ఉన్న బ్యాండ్ ప్లస్ స్టోర్ రూమ్లో ఇంకో బ్యాండ్ని తీసుకొచ్చి వాళ్ళిద్దరికి పెట్టు అంటారు. గౌరవ్కి పెడతాండి, గౌరవ్ అంటాడు తెలుసా, ఫస్ట్ అన్నకి పెట్టండి అంటాడు. లేదని చెప్పి కళ్యాణ్ పెట్టేస్తాడు. గౌరవ్ ఇంకొక యావరే చూడండి, నేను నిన్న స్టార్ట్ చేశాను ఇది, ఫస్టే నాకు అనిపించింది ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆయనకి అర్థం కాకపోవటం, వీళ్ళు పద్దాక చెప్పటం, అందులోంచి కామెడీ రావటం, ఏందిరా ఇదే అని చెప్పి నాకు అనిపించటం, సో అక్కడి నుంచి అనిపించింది. సో అలాగే ఉంటాడు. వైల్డ్ కార్డ్స్ మనకి చాలామంది కంపారిజన్ చేస్తూ ఉంటారు, వీళ్ళకన్నా వాళ్ళే బెటర్, వాళ్ళకన్నా వీళ్ళే బెటర్ అంటే, వాళ్ళు కూడా మనకు ఫస్ట్ నచ్చలేదు కదా, మెజారిటీ ఆఫ్ ద ఆడియన్స్కి, నాకు కాదు మీకు కాదు, మెజారిటీ ఆఫ్ ద ఆడియన్స్కి. సో ట్రావెల్ చేసిన కొద్ది ఒకళ్ళిద్దరు నచ్చుతారు, ఒకళ్ళిద్దరు నచ్చరు. లెట్స్ సీ, 1 వీకే కదా అవుతుంది. సో దాని తర్వాత సుమన్కి పెట్టుకున్నారు, పెట్టంగానే ఇంకా కళ్యాణ్ రెడ్డి అన్న ప్రభంజనం అని అన్నాడు. కానీ గౌరవ పెట్టి సుమన్ పెట్టుకుని ఇమాన్యుల్ ప్రభంజనం, సుమన్ చిట్టి అన్న ప్రభంజనం అని చెప్పి అనుకుంటూ వస్తారనమాట. రాము కళ్యాణ్ ఇద్దరు సుమన్ చిట్టి అన్నని లిఫ్ట్ చేస్తారు, అది సీన్ ఎలివేషన్, అది బాగుంటుంది. అలాంటివి బాగుంటాయి అబ్బా, నిస్వార్థంగా మనం పక్కనోడి గేమ్ని అప్రిషియేట్ చేయగలగాల మనసు ఉండాల. అది ఎక్కడున్నా ఎత్తించుకున్న లేవు కానీ ఎత్తిన వాళ్ళు చాలా గొప్పగా కనిపిస్తారు నాకు. సో నాకు రాము నెక్స్ట్ కళ్యాణ్ ఇద్దరు చాలా గొప్పగా అనిపించారు. అలా ఎత్తాలి, అంత పెద్ద మనసు ఉండాలి. ఒకరిని మనం భుజాల మీద మోయాలంటే మనకు అంత పెద్ద మనసు ఉండాలి. వాడు సాధించింది కాదు అది, యాక్చువల్ అంటే సారీ ఇక్కడ అన్నున్నాడని కాదు, వాళ్ళు సాధించిన దానికన్నా వాళ్ళ మనసు కన్నా మన మనసు పెద్దది చెప్పాలండి. ఎవరు మోస్తారు చూడండి, ఎవరు మోస్తారు, ఎవరు వాళ్ళకి కావాలి కదా, ఎవరు కావాలే హీరో కదా, అంత ఈజీ కాదు కదా అలాగా. సో మోస్తారు, ఇద్దరు లిఫ్ట్ చేస్తారు. సుమనన్న రాముకు కిస్ ఇస్తాడు. సో బర్నీ అన్న వచ్చి కంగ్రాచులేషన్ చెప్తే సుమనన్న అన్న ఒక్క డైలాగ్ ఉందన్న చెప్తానన్నా, ఒక్క డైలాగ్ అంటే చెప్పన్నా నీదే అన్న స్టేజ్ కానీ అన్న సుమనన్న అనగానే, సుమనన్న అధ్యక్ష శుభన్ చెట్టి అనే నేను అని వాళ్ళందరూ అక్కడి నుంచి కోరసా నీతిగా నిజాయితీగా ఉంటానని చెప్పి ప్రమాణం చేస్తున్నాను అని అనగానే అందరూ ఏం చెప్పి చప్పట్లు పడతా అసలు ఇలా పెట్టి ఇలా ఆడతాడు. సో కెప్టెన్సీ సుమనన్న ఎలా చేస్తాడన్నది ఇప్పుడు ఇంపార్టెంట్. ఆ మాధురి గారితో ఏంది, సంజనా గారితో, నెక్స్ట్ ఈ రీతుతో, ఈ తనూజాతో వీళ్ళందరూ కలిసి కిచెన్లో ఉంటే అక్కడ ఒక టీము ఒక రచ్చడంబోలు అయిపోతుంది. అన్న ఎలా చేస్తాడనో చూడాలి ఇంకా. ఎందుకంటే గౌరవ్ ఇప్పుడు ఇంకోటి ఉంది ట్విస్ట్ అది చెప్తాను అండి. సో సోమన్ ఆయిషా గారికి థ్యాంక్ యూ అని చెప్తాడు, అంటే ఆవిడ తగ్గిపోతాయి కదా. సంజన గారు కూడా వచ్చి కంగ్రాచులేషన్స్ అన్నా అని చెప్తారు, బాగుంది. వాళ్ళ మధ్యలో ఎన్ని మనస్పర్ధలు ఉన్నా చెప్పుకున్నారు. నెక్స్ట్ సాయి అంటాడు, ఆయిషా సుమనన్నకి చెప్పాలి 50% వైబ్రేషన్ ఇచ్చింది గెలవమని చెప్పి, సో గెలిచారు అది అని చెప్పి. ఇంకా ఆయిషాకి ఏడుపు వస్తుంది కానీ ఏడుపు కంట్రోల్ చేసుకుంటుంది అనమాట. లాక్లో చిన్న మార్క్ ఉండే, సో అదేంటంటే అక్కడ నెంబర్ పెట్టాలంటే ఏదో పెట్టాలంటే అది కనపడలేదు, డార్క్గా ఉంది, అది సిల్వర్ కలర్లో ఉంది. ఇంకా లాస్ట్లో చూశాను అది గేమ్ మే బెస్ట్ అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది అనమాట. బర్నీ గారు ఏమైనా నువ్వు బాగా చేసావు, ఫస్ట్ టాస్క్ ఇది, ఇంక వదిలేసినంటే ఆయిషా అనే బాధ దానివల్ల పోయిందని, దీన్ని నేను చేయలేను కదా, కన్ను వల్ల పోయింది, దీనికి నేను చేయలేను కదా అని చెప్పి అంటూ ఉంటుంది. కరెక్ట్, ఏం చేయలేరండి ఇంకా. సో బర్నీ సి రియల్లీ పర్ఫార్మ్డ్ వెల్, ఆడియన్స్ విల్ క్లాప్ ఫర్ యూ, డోంట్ థింక్ టూ మచ్ ఆన్ దట్, వదిలేసేయండి ఇంకా అంటారు కానీ అది పోదు. నెక్స్ట్ ఆయిషా గారు ఇంకో సైడ్ కూర్చుంటారు, ఇంక ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. లోపల తిరియట్లేదు, దాని తర్వాత వెళ్ళినప్పుడు కూడా అది లేదు. సో ఆవిడకి లోపలికి వెళ్ళిన తర్వాత కనిపించలే, కీ పెట్టాలేమో అనుకుని పరిగెత్తుకుంటూ వచ్చారు. దాని తర్వాత వెళ్ళినప్పుడు అప్పుడు ఇంకో రెండోసారి వెళ్ళినప్పుడు అప్పుడు నేను మార్క్ చూశాను. సో అప్పటివరకు అది కనిపించలేదు, కింద చిన్న మార్క్ ఏదో ఉంది సిల్వర్ కలర్, అది కనిపించలేదు. సో అది ఉంది కింద ఉంది, దానివల్ల నాది పోయిందని చెప్పి మళ్ళీ ఏడుపు వస్తూ ఉంటుంది, మింగుకుంటూ ఉంటారు. సో గౌరవ్ ఏమంటే ఇంకో సైడ్ ఎవరుతాను, నేను తనుజాకి చెప్పా ఏమైనా తీసేయమని, ఆ బాల్ గేమ్లో తీసేసి సుమనని చెప్పా. ఎందుకంటే ఫస్ట్ ఐ డిడెంట్ గివ్ హిమ్ ఏ ఛాన్స్, అంటే మన శ్రీజ సుమనని వచ్చినప్పుడు సుమనకి ఓటేడు కదా, సో దానికోసం ఇప్పుడు రీప్లేస్మెంట్ అనమాట. సో అక్కడ ఓటేయలేదు కాబట్టి ఇక్కడ తీసుకున్నా, అందుకే నేను తనుజాని తీసేయండి సుమనని ఉంచమని చెప్పాను అని చెప్తాడు. ఆటగాడే అని ఈ విషయం జనరల్ గేమ్ ప్లేలో.
దాని తర్వాత ఐషా మళ్ళీ ఏడ్చిద్ది అనమాట, నా వల్లే ఊడిపోయింది అయ్యి అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది. ఐషా నేను గెలిస్తే ఇంకా బాధ ఏమంటుందంటే సుమనని గెలిచాడు కదా పర్లేదు అనుకునేది, అదే సాయికి అంటది అనమాట, నువ్వు గెలిచుంటే నేను ఇంకా బాధపడేదాన్ని అది అంటే, సర్లే ఎవరైతే వద్దనుకున్నామో వాళ్ళే గెలిచారంటే మనకి పేరుకి ఎవరైతే వద్దనుకున్నా వాళ్ళే గెలిచారు, మనకి ఇది లెర్నింగ్ ప్రాసెస్ ఇవన్నీ ఇంకా అని చెప్పి అనుకుంటూ ఉంటారు. సో వాళ్ళు వద్దనుకుంటారు, వాళ్ళు వీక్ ప్లేయర్స్ అని చెప్పి, బట్ వాళ్ళే గెలిచారు. వీక్ ప్లేయర్ అని కంపాటబిలిటీ లేదని కన్ఫ్యూజింగ్గా ఉంటుందని చెప్పి తీసుకోలేదు. నెక్స్ట్ బిగ్ బాస్ వరుసగా నుంచోమంటాడు, మళ్ళీ నుంచోమంత నిఖిల్ మీ దగ్గర ఉన్న కంటెండర్ పవర్, ఇది ఒక ముందు స్టెప్కి వేస్తే అనుకున్నా కానీ ఇది వెనక్కి స్టెప్కి వేసారు, అర్థం కాదు నాకు. కంటెండర్ పవర్ ఉపయోగించి కెప్టెన్ అయ్యే టైం వచ్చింది అంటాడు. ఇప్పుడు కెప్టెన్స్ అయిపోయారు కదా, నాకు అర్థం కన్ఫ్యూజన్ ఏంటంటే కెప్టెన్స్ అయిపోయారు, కెప్టెన్స్ అవ్వకముందు వీళ్ళు కంటెండర్స్, ఈయనకున్నది కెప్టెన్సీ కంటెండర్ అయ్యే అవకాశం కదా, కెప్టెన్ని ఛాలెంజ్ చేసే అవకాశం కాదు కదా. సో మీరు కెప్టెన్ని ఛాలెంజ్ చేసి ఏ క్షణమైన కెప్టెన్ అవ్వచ్చు అన్నట్టు మీకు ఇస్తుంది కెప్టెన్సీ ఛాలెంజింగ్ పవర్, అంటే కెప్టెన్ అయిన వ్యక్తిని మీరు ఛాలెంజ్ చేయొచ్చు అని చెప్పొచ్చు, అందుకని మేము పంపించని చెప్పొచ్చు. కానీ కెప్టెన్సీ కంటెండర్ పవర్ అంటే కంటెండర్గా ఉన్నప్పుడు ఆయన కంటెండర్గా యాడ్ అవ్వటమో, ఎవరినైనా రీప్లేస్ చేయటమో, తన బదులు ఎవరినైనా యాడ్ చేయటమో చేయాలి, కానీ కెప్టెన్సీ అయిపోయారని డిక్లేర్ చేసిన తర్వాత ఏంటన్నది నాకు అర్థం కాల. సో పవర్ నేమ్ అప్డేట్ చేయాలి, ఇది కెప్టెన్సీ కంటెండర్ పవర్ కాదు, కెప్టెన్సీ ఛాలెంజింగ్ పవర్ యాక్చువల్గా అయితే. కెప్టెన్ అయ్యే టైం వచ్చిందనగానే ఉపయోగించి కెప్టెన్ ఓ మై గాడ్ అనుకుంటారు అందరూ, అంటే ఇక్కడ ఒక లేపేస్తారా ఏంటి అని చెప్పి. ఇప్పుడు కొత్త కెప్టెన్ ఇద్దరిలో నుంచి ఒకరిని మీరు నేరుగా కెప్టెన్సీ కోసం ఛాలెంజ్ చేయొచ్చు అనగానే అందరూ గురించి ఓకే ఛాలెంజ్ అయితే ఓకేలే ఛాలెంజ్ చేయొచ్చు. ఆ ఛాలెంజ్లో ఒకవేళ మీరు గెలిస్తే వారి స్థానంలో మీరు కెప్టెన్ అవుతారు, ఎవరిని ఛాలెంజ్ చేయాలో చెప్పండి అన్నాడు బిగ్ బాస్. ఇది క్రూషియల్ నిఖిల్కి చెప్పాలంటే. కెప్టెన్ అయ్యి నెక్స్ట్ వారం నామినేషన్స్లో లేకుండా ఉంటాడా, అంటే స్వార్థంగా ఆలోచించుకొని అలా చేయాలనుకుంటాడా, ఏం చేయాలనుకుంటాడు ఏంటి అని చెప్పి, అంటే సుమనన్నని ఛాలెంజ్ చేస్తాడు, గౌరవం ఛాలెంజ్ చేస్తాడని. కానీ నిఖిల్ బ్రో సూపర్, ఫస్ట్ బాలే గ్రౌండ్లోకి దిగిన తర్వాత 6 కొట్టావు, నాకు భలే అనిపించింది. గౌరవం సెలెక్ట్ చేసుకుంటాడు అనమాట, గౌరవ్ ఛాలెంజ్ చేస్తున్నాను కానీ అక్కడ వాళ్ళు కూడా చప్పట్లు కొడతారు, సూపర్ అది బ్రో స్పోర్టివ్ స్పిరిట్ ఉందని చెప్పి కళ్యాణ్ అందరూ అంటూ ఉంటారు, మాదిరి గారు సూపర్ అని చెప్పి అందరూ క్లాప్స్ కొడతారు, నాకు కూడా భలే అనిపించింది. బిగ్ బాస్ ఏమంటారంటే నిఖిల్ ఆ ఛాలెంజ్ ఎప్పుడు జరిగిద్ది ఏంటని తర్వాత చెప్తామని చెప్తాడు. ఎలా ఉండాలంటే ఛాలెంజ్, యావరికి అర్జున్కి ఒక ఛాలెంజ్ జరిగిద్ది, ఇలా రాకెట్స్ పట్టుకుంటారు 2 చేతులతో, గుర్తుందా సీజన్ 7 అలాగా. లేదంటే నబీల్కి పృథ్వీకి ఒక ఛాలెంజ్ జరిగిద్ది, బెలూన్కి కన్నం పడకుండా యాక్టివిటీ ఏరియాలో మొత్తం బలూన్ మోస్తారు సార్ 2 చేతులతో, అలాగా ఫిజికల్లీ ప్లస్ ఎండ్యూరెన్స్తో పంబ రేగిపోవాలి టాస్క్, హై టైం ఇలాంటి ఒక టాస్క్కి. ఎందుకంటే ఇంత ముందు టాస్క్ లేదు, అంత లాంగ్ వెళ్ళా, డ్యూరేషన్ వెళ్ళా, వీళ్ళిద్దరూ దాన్ని తీసుకెళ్ళగల కెపాసిటీ ఉన్నవాళ్ళు. అండ్ వైల్డ్ కార్డ్స్కి వీళ్ళిద్దరికి చాలా ఇంపార్టెంట్ వాళ్ళ పర్ఫార్మెన్స్ పెట్టుకోవటం. 5 ప్లేసులు టాప్ 5లో చాలా ప్లేసులు ఖాళీగా ఉన్నాయి, నింపాలా, కానీ దాన్ని పర్ఫార్మెన్స్తో నింపాలా, వేరే యాట్రిబ్యూట్స్తో కాదు. అలాంటి పర్ఫార్మెన్స్ చేసే అవకాశం వీళ్ళు కలిగించాలి బిగ్ బాస్, అలాంటి టాస్క్ పెట్టాలి. ఏదో టుమ్మిడి టాస్క్ పెట్టాం మమా అనిపించాం అంటే కుదరదు. సో చూద్దాం, ఈరోజు ఆల్రెడీ పెట్టేసి ఉంటారు హౌస్లో, మనకి ఇంకా బయటికి రాలా. దాని తర్వాత ఇమాన్యుల్ అండ్ నిఖిల్ మాట్లాడుకుంటారు, మంచి డెసిషన్ తీసుకున్నావు అన్న సూపరు, సో నీ ఫోటో పెడితే గేమ్ ఐ విష్ నువ్వు కెప్టెన్ అవ్వాలి అని చెప్పి కోరుకుంటూ ఉంటాడు అనమాట. బట్ ఇక్కడ నాకు డౌట్ వచ్చింది, కెప్టెన్సీ బోర్డులో 2 ఫోటోలు ఎలా పెడతారు ఒకేసారి అని చెప్పి, సగం పెడతారా ఏం చేస్తారని. బర్నీ కూడా నిఖిల్ దగ్గరికి వెళ్ళి బర్నీ గారు అంటే ప్లే వెల్ బ్రో, ఫర్దర్గా ఫస్ట్ స్టెప్ అయితే నాకు నచ్చింది, బాగా ఆడేవాది అని చెప్పి. నెక్స్ట్ రమ్య, మన సాయికి ఇమ్యూనిటీ పవర్ ఉంది, హ్యాపీనా, చాలా హ్యాపీ అని చెప్పి సుమన్ శెట్టి అన్నతో మాట్లాడుతూ ఉంటుంది. నెక్స్ట్ వీక్కి యూజ్ అయ్యిద్ది, ఏం కంగారు పడద్దు, ఈ వీక్లో ఉన్నారు కదా ఆల్రెడీ నామినేషన్స్లో, ఓకే ఇఫ్ ఏమైనా సరే మన సాయి దగ్గర ఇమ్యూనిటీ ఉంది కదా వాడదాంలే. నాకు అర్థం కాదు వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు అని చెప్పి, ఆయన దగ్గర ఇమ్యూనిటీ పవర్ ఏంటి, ఈయనకి వాడటం ఏంటి, ఇచ్చేస్తున్నారా ఇమ్యూనిటీ పవర్, అది కూడా సుమన్ శెట్టి అన్నకి ఏదేదో మాట్లాడుకోవచ్చు, తర్వాత మళ్ళీ ఇంకోసారి జరిగితే అప్పుడు క్లియర్గా వస్తుంది చూడండి. నెక్స్ట్ గౌరవ్ అండ్ కళ్యాణ్, నేను చెప్పా కోడ్ చెప్పమని, కోడ్ మాత్రమే చెప్పమని చెప్పాను, నేను ఓపెన్ చేసుకుంటాను, జస్ట్ బ్లైండ్గా టెల్ ద కోడ్. ఫోన్ ఎత్తే అంటే గౌరవ్ ఏం చెప్తారంటే ఫోన్ ఆన్ చేసి 2 స్టార్లు ఉన్నాయి అని చెప్పి రిపీట్ మోడ్లో చెప్పాలని చెప్పి, ఐ విల్ స్టార్ట్ ఓపెనింగ్ ఈజ్ నాట్ టెల్లింగ్ అనేది చెప్తుంటాడు. నేను ప్రెస్ చేస్తే టెల్ అంటేనేమో వినిపించట్లా, ఎందుకంటే ఆయన గౌరవ్ అంటున్నారు. ఇలా కమ్యూనికేషన్ గ్యాప్ కాదు యాక్చువల్గా, ఇలా డివైస్ యూజ్ చేయడం రాలా ఇద్దరికి. ఈయన వదిలితే ఆయన కంటిన్యూస్గా గౌరవ్ అంటే అన్న వదిలేస్తే కదా ఈయన పట్టుకొని అనాలి. సో అది మిస్ఫైర్ అయింది వీళ్ళ దగ్గర. సో నెక్స్ట్ సంజన గారు మాధురి గారు మాట్లాడుకుంటారు, ఒక ముద్ద తిని నీ ఆస్తి పోయిద్దని వాడు పాపం బలవంతంగా ముద్దలు పెడుతుంటారు, తర్వాత తిన్న బాధలో ఉంటారు. సో సర్లే మాధురి గారు ఐషాని పిలిచి మనం ట్రై చేసాం, బెస్ట్ చేసాం, బాగా ఆడాము అయ్యని చెప్తే, ఆ 2వ రౌండ్కి మీరు మళ్ళీ వచ్చినా కూడా అయిపోయిందని మొత్తం మళ్ళీ చెప్తారు ఐషా, ఇలా ఫస్ట్ నేను తీసాను అంటే ఆవిడ చెప్తావున్నా ఫస్ట్ నువ్వే తీసా, అది నువ్వు వచ్చావు ఏంటి తీయలేదని చెప్పి నేను అనుకున్నాను, ఏంటి అమ్మాయి ఎంత లేట్ చేసింది, తర్వాత చూస్తే నేను వేడుస్తున్నావు నాకేం అర్థం కాలేదని చెప్తుంటారు. నెక్స్ట్ సంజన గారు ఏంటంటే శ్రీనివాస్ కూడా బాగా ఆడాడు, ఏమవుతుంది అంటే
మహా తెలివి పడితే బ్యాక్ ఫైర్ అయ్యిద్ది అని చెప్పి, మరి ఏం ఎక్స్ట్రా తెలివి పడాడు, ఏం బ్యాక్ ఫైర్ అయిందో నాకు అర్థం కాల. మీకు ఎవరికైనా అర్థమైతే కింద కామెంట్ చేయండి. శ్రీనివాస్ ఎందుకు లేట్ అయిందని సంజయ్ ఆయనకి అర్థం కాలేదులే అని అనుకుంటూ ఉంటారు. తర్వాత ఇంకా ఐషా గారు చెప్తారు, గేమ్లో ఫస్ట్ నేను తీసాను ఏం తీసానని చెప్పుకుంటారు. రమ్య సుమనన్నను లిఫ్ట్ చేసి మొత్తం తిప్పిద్ది అనమాట. తిప్పిన తర్వాత ఇమాన్యుయల్ లోపల మాట్లాడుతుంటారు, మాధురి గారు ఐషా తినరు, వాళ్ళు ఈరోజు ఆ బాధలో తినరు అనమాట. అంటే కానీ నాకు బాధ వేసిందిరా అమ్మాయి అలా ఏడుస్తుంటే అని చెప్పి డిమాన్ను తనుజ దివ్య ఉంటే వాళ్ళు చెప్తూ ఉంటారు. డిమాన్ ఏమంటాడంటే, ఏడవడం ఓకే కానీ మరీ అంత ఏడవడం అంటే సూపరు బట్ ఓవర్ అన్నట్టు అంటాడు అనమాట. ఇవాళ కొంతమందికి అంతే యాంగ్జైటీ అని చెప్తారు. అన్న అండర్స్టాండింగ్ అందరిలో ఉండట్లేదు, నీకు కొంతమంది దగ్గర ఉంటుంది, నీకు నచ్చిన వాళ్ళ దగ్గర. అవును హైపర్ అన్న అమ్మాయి, నాకు అర్థమైందంటే హైపర్, ఏది వచ్చినా ఎక్స్ట్రీమ్, ఆనందం వచ్చిన ఎక్స్ట్రీమ్, బాధ వచ్చిన ఎక్స్ట్రీమ్ అని చెప్పి నాకే అనిపించింది. డిమాన్ ఇలా అన్నాడు, అమ్మాయికి ఏది వచ్చినా హైలో ఉంటుందని అనిపించింది. దివ్య ఏంటి దివ్య ఏమంటావు ఎమ్మెల్యే అంటే, నన్ను ఎన్నవాళ్ళు చేయకండి అయ్యా అని చెప్తుంది. అక్కడ కట్ చేసేస్తాడు. నెక్స్ట్ ఆయిషా సుమన్ శెట్టి అన్న నెక్స్ట్ సాయిలు మాట్లాడుకుంటూ ఉంటారు. సాయి సుమన్ శెట్టి అన్న అంటే ఏదో నెమ్మదిగా చెప్తారు. సాయి ఏమో నా ఇమ్యూనిటీ ఉందిగా, సేవ్ అయిందిగా అంటాడు. మరి ఏదో ఇమ్యూనిటీ వాడి సేవ్ చేద్దాం అనుకున్నారంటే, అది నామినేషన్ తర్వాత ఇమ్యూనిటీ వాడాలి కానీ ఎలిమినేషన్ ముందు కాదు కదా. ఆయిషా ఏమంటుందంటే, 2 సార్లు నేనే యూజ్ చేస్తాను, నువ్వు నీకే యూజ్ చేసుకుంటావు, ఎవరికి యూజ్ చేయవు నీ ఇమ్యూనిటీ, 2 సార్లు కూడా ఫిక్స్ అయ్యారు, ఇది 2 సార్లు ఉంటుందేమో అని చెప్పి. సో నన్న సాయి వద్దు ఏం ఆడొద్దు, నెక్స్ట్ వీక్ యూజ్ చేద్దాం అంటే సాయి ఖచ్చితంగా అంటాడు. ఏంది వీళ్ళ మధ్య జరిగిన అండర్స్టాండింగ్ డీలు ఏంటో మరి. ఆయిషా అంటది, ఇంకా అవసరం లేదు చెప్పండి, ఇంకా అవసరం లేదులే అంటే, లేదు సుమను అలా ఏం లేదంటారు సుమన్ శెట్టి అన్న. అలా ఏం లేదు అంటే, లేదు నీకు వచ్చేసింది కదా, కెప్టెన్సీ వచ్చేసింది కదా అంటే, లేదు నాకు దివ్య ఏం చెప్పిందంటే ఇలా ఉంటుంది, ఇది ఫిక్స్ అయిన తర్వాత అది అవుతుంది అని చెప్తూ ఉంటారు. నెక్స్ట్ ఇక్కడ సాయి ఏమంటాడంటే, మీకు వచ్చిందంటే నాకు ఇవ్వండి అన్న అంటాడు. ఏంటి నెక్స్ట్ వీక్ ఏదైనా పవర్ ఏదైనా వస్తే ఇమ్మంటున్నట్టున్నాడు కెప్టెన్గా, నాకు ఇవ్వండి అంటే అప్పుడు ఎక్స్చేంజ్ ఆఫర్లో నేను తన దగ్గర ఉన్నది నీకు ఇస్తా తర్వాత వారం ఎప్పుడైనా అనుకుని డీల్ చేసుకుంటున్నట్టు ఉన్నాడు అనిపించింది నాకు ఓవరాల్గా. సో ఇప్పుడు కెప్టెన్ అంటే నెక్స్ట్ వారం నామినేషన్స్ అయిన తర్వాత పవర్ వస్తుంది కదా, ఒకళ్ళు సేవ్ చేయాలని, అప్పుడు నాకు ఇస్తే నా దగ్గర ఉన్న పవర్ ఆ తర్వాత వారం నీకు ఇస్తా అన్నట్టు అలా ఏమో అంటున్నాడని నాకు అనిపించింది. నెక్స్ట్ గౌరవ్ అండ్ సుమన్ మళ్ళీ మాట్లాడుకుంటారు. అదే నేను చెప్పాను కదా, చెప్పే కోడ్ చెప్పా అంటే, అరే బాబు కోడ్ చెప్పాలంటే ముందు అసలు నీకు దొరికిందో లేదు నాకు తెలియాలి కదా, నీ దగ్గర అసలు వాకిటాకి దొరికిందో తెలియాలి కదా, తెలియకుండా ఎట్లా చెప్తానని చెప్పి అంటూ ఉంటారు అనమాట. నెక్స్ట్ అక్కడ సుమన్ శెట్టి అన్న అంటాడు, సాయి అంటున్నాడు ఐషాతో, బటన్ తెలియలేదేమో మనడికి బటన్ ఏది ఒక్కాలి ఏది అని చెప్పి ఐషాతో అంటే, ఐషా అడిగింది నీకు ఏ బటన్ నొక్కంటే పై బటన్ నొక్కి అంటాడు. అప్పటికి తన అంటది ఐషా, ఏంటి ఈ గ్యాప్లో సాయి ఇది కూడా అబ్జర్వ్ చేస్తాడా, ఆయన ఏం బటన్ నొక్కుతున్నాడు ఏంటి అని చెప్పి. ఇది కొంచెం ఓవర్గా ఉంది సాయిది, మరి టూ మచ్గా ఉంది. సో మాధురి గారు ఏమంటారంటే, నిన్న మనం ఇచ్చాము సుమనన్నకి, బట్ ఈరోజు మాత్రం ఆయనే గెలుచుకున్నారంటే, రాము అంటాడు అంత ఎఫర్ట్స్ పెట్టడం ఇదే ఫస్ట్ టైం, అంత స్టాండర్డ్ పెట్టడం మేము చూడటం కూడా ఇదే ఫస్ట్ టైం అని చెప్తారు. మాధురి గారు అసలు గౌరవ్తో కమ్యూనికేట్ చేయడం, ఈ టాస్క్ వెళ్ళడం ఏదైనా డిఫికల్టీ ఆయన బాగా చేశారనుకుంటారు. సో ఇది ఆ కెప్టెన్సీ టాస్క్ జరిగింది, వాళ్ళ ముందేం జరిగింది తర్వాత ఏం జరిగిందని. నెక్స్ట్ వీళ్ళ డిస్కషన్స్ జరిగినాయి, ఆ డిస్కషన్లు ఎలా జరిగినాయి ఏమున్నాయి అందులో అన్నది పార్ట్ 2 అనమాట. ఇది పార్ట్ 1, అది పార్ట్ 2. పార్ట్ 1 లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మీ ఒపీనియన్స్ కామెంట్ చేయండి. పార్ట్ 2 కోసం వెయిట్ చేయండి. ఇంకో 2 అవర్స్లో 3 అవర్స్లో పార్ట్ 2 కూడా అప్లోడ్ చేస్తాను. 2 గంటల కంటెంట్ అంతా ఉంది, ఆ 2 గంటలు చూసేసి నెమ్మదిగా ఇంకో వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. సో మీన్ వైల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాప్ యూస్.